అదేవిధంగా ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగి గల కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ గెలిసరంగుల సరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసులను ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడిడాగ, కోడిపోల, తెల్లపోల, తెల్లకోడని క్లాస్ వత్తు చూసే అవకాశం కూడా ఒకటి మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ తగ్గల సరికి కోడి ఎర్రడాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రనిమలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి ఒక టైంలో లాస్ వత్తు చూసే అవకాశం కూడా మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిసరంగుల సరికి పసింగ్ సేతువ, గెట్టి నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల్ అబ్రాసులు అని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ లాసింగల్ చూసేసరికి మిరపొండు డాగ, ఎర్రడాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమేళాలను ఇక్కడ లాస్ వత్తు చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా గెలిసరంగుల సరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగ్ కాకిడాగ, నల్ల కాకి, పసింగ్ కాకి అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ చూసరికి కోడి డాగ, కోడి ఎర్రమైల, కోడి నెవిలి, తెల్లకోడి, తెల్ల పొలాలను లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. విధంగా 12-1 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి గౌడు, కోడి, కాకినేవులని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ గెలిసరంగుల సరికి గౌడ అబ్రాసు, నల్ల కక్కిర, పెసర కక్కిర, గౌడు, కోడి, కాకిని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ సరికి ఎర్రడాగ, కాకిడాగ, నల్లడాగ, నెవిలి డాగలని క్లాస్ వచ్చి చూసే అవకాశం కూడా ఈ 12-20 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు గెలిసరంగుల సరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్ల కోడి అనేవి క్లాస్ చూసే అవకాశం కూడా 1-2 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి రసంగి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా గెలిసరంగుల సరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకక్కిరని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి బోర పిక్కల గల అబ్రాసు, గిట్టి నెమలి పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కుసి నలుపు బోరపేకల గల నెమలి పింగళాన్ని ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా గెలిచరంగ సరికి పసింగల చేతువ, గౌడ్ నెమలి అబ్రాసు, కుసి నలుపు గల నెమలి కక్కెరలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ సరికి కాకిడాగ, కోడిడాగ, కోడి రసంగి, తెల్ల నెమిలి, పాల అబ్రాసులని క్లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి నల్ల కాకిడాగ పర్లేదు ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి కాకిడాగ పర్ల, నెమలి చూపు మిరపండు డాగ, కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగ అని ఇప్పుడు ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, తెల్ల సేతువ, కోడి ఎర్రమైల, కోడి పెసర డాగ, కోడి పొలాలను క్లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 4-5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసిమి కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గిన సరికి కోడి నెమలి పింగళ, గోడబ్రాసు, పాలబ్రాసు, కోడి పొల, తెల్లకాకిరని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, కాకిడాగ, నల్ల కాకిడాగ, కాకినెమిలి, నలసవలని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒకటి మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకు అండి. సో వంతులు జరుగుతున్నాయి, బొరలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయని గమనించి ప్రతి ఒక్కరు ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. పర్మిషన్ తీసుకుని ఆడుకునే కోసం మాత్రమే రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.